నుంచి ఈ సాయంత్రం జరుపుకుంటున్న బడుగు వర్గాల గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 124వ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ బీసీ సోదరులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థి నాయకులందరికీ నా నమస్సుమాంజలి ప్రకటిస్తున్నా. నమస్కారాలు. ఈ సాయంత్రం నమస్కారం ప్రకటిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఒక గొప్ప నాయకుడికి నివాళులు అర్పించడానికి మనము బీసీలము ఒక దగ్గర సమావేశమై ఏం చేద్దాం మిత్రులారా, ఏం చేద్దాం అని ఆలోచించుకోవడానికి, మహానాయకుడికి నివాళులు అర్పించుకుంటూ మనం కూడా ఒక శపథం చేసుకుంటూ బీసీల ఐక్యతను బీసీలను ఐక్యమవుతూ రాబోయే కాలంలో మనం ఏం చేయాలి అనే దాని మీద ఆలోచించుకోవడానికి ఇక్కడ సమావేశమైనాం. అధ్యయనం, పోరాటం, రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకోసమే ఇక్కడ అందరం సమావేశమై పెద్దలకు నివాళులు అర్పించిన తర్వాత మనం కూడా ఒక శపథం తీసుకోవాలి, మనసులో పెట్టుకొని మర్చిపోకుండా. ఇవాళ సభ జరిగిందని మళ్ళీ వెళ్ళిపోయి మర్చిపోవడం కాకుండా మనం కూడా ఐక్యంగా ఎన్ని కులాలు బీసీలలో ఉన్నా ఒకటవుదామని మనం ఒక గొప్ప సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్నాం. దయచేసి కొంచెం సైడ్ మన బీసీల ఐక్యత కొంచెం సాటండి. సెల్ ఫోన్ మిత్రులారా మన తర్వాత చూసుకోవచ్చు వాటిని. దయచేసి మీరు ఐక్యంగా ఉండడానికి మనం ఇక్కడ ఏర్పడ్డాం. సో అట్లా ఇక్కడికి ఈనాటి సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ జస్టిస్ ఎంఎన్ రావు గారు, ఎక్స్బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది. బీసీల గురించి గొప్ప అనుభవం ఉన్న వేదాలు వారు మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి మీరు నడవండి, మేము నడిపిస్తామని తను వచ్చున్నారు ఇక్కడికి. సో ఈ వేదికని అలంకరించాల్సిందిగా పెద్దలు జస్టిస్ ఎంఎన్ రావు గారిని మనస్పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఈరోజు మనం ఏ నీడ కింద అయితే కూర్చున్నామో మనల్ని ఇక్కడిని ఒకటై చేసి బీసీల ఐక్యత ఒకటవ్వాలి. దేశమంతటా ఉత్తర భారతదేశంలో బీసీలు కొంత ఒకటై పరిపాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితేనేది, దక్షిణ భారతదేశంలో కూడా మనం అందరం ఒకటైదాం. ఇక్కడ నుంచి మనం దేశవ్యాప్తంగా కూడా ఉద్యమించాలి అని ఈ గొప్ప భవనం నిర్మించి బీసీల ఐక్యత కోసం అహర్నిశలు ఆలోచిస్తున్నటువంటి పెద్దలు, తెలుగుదేశంలో హోంమంత్రి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు, సో వారి సుపుత్రుడైన వీరేందర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్న సవినయంగా. మిత్రులారా, బీసీలమంతా ఒకటవుదాం, సమైక్యంగా ఆలోచిద్దాం. ఏదో ఒకటి తప్పకుండా ఆ పైన కొటేషన్ సాధించడానికి యువకులు, పెద్దలు అందరూ ఒకటైపోయి మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఇక్కడ సమావేశానికి విచ్చేసారు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఈ సమావేశానికి అందరూ కూర్చోలేకపోతున్నారు. రచయిత, సీనియర్ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు శ్రీ దుర్గా రవీందర్ గారిని పరిచయం చేసుకోవాల్సిందిగా సవినయంగా మనం చేస్తున్నా. ఒకసారి తమకు నిలబడండి. అట్లాగే కాకతీయ యూనివర్సిటీ నుంచి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ ఆకుల శ్రీనివాస్ గారిని
తమను కూడా ఒకసారి పరిచయం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొండలరావు సారు న్యాయవాది, సామాజిక విశ్లేషకులు, మంచి రచయిత, బీసీలంటే ప్రాణంగా పోరాడతారు. ఆహార దిశలు ఎప్పటికీ మాకు సహాయిస్తున్న గొప్ప వ్యక్తి. దాన్ని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ కోల జనార్దన్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.